ఒక్కరోజు వ్యవధిలోనే వైకాపాకు మరో ఎదురుదెబ్బ తగలనుంది. గిద్దలూరు ఎమ్మెల్యే సైకిలెక్కిన కొద్ది గంటల్లోనే ప్రకాశం జిల్లాకు చెందిన మరో శాసనసభ్యుడు తెదేపా తీర్థం పుచ్చుకోనున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే 18 మంది ఎమ్మెల్యేలు వైకాపాను వీడగా ఇవాళ చేరుతున్న కందుకూరు ఎమ్మెల్యే పోతుల రామారావుతో ఈ సంఖ్య 19కి చేరనుంది. తెలుగుదేశంలోకి ఎమ్మెల్యేల వలసల జోరు కొనసాగుతోంది. ప్రకాశం జిల్లా గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి కార్యకర్తలతో సహా తెదేపా తీర్థం పుచ్చుకున్నారు. సీఎం సమక్షంలో తెలుగుదేశంలో చేరారు. అశోక్ రెడ్డికి పార్టీ కండువా కప్పి తెలుగుదేశంలోకి ఆహ్వానించిన చంద్రబాబు నేతలంతా కలిసి పనిచేయాలని నాయకులకు దిశానిర్దేశం చేశారు. వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేసి ప్రకాశం జిల్లాను కరువురహితంగా మారుస్తానని పునరుద్ఘాటించారు. ప్రతి గ్రామానికి తాగునీరు అందించే బాధ్యత తనదేనన్న ముఖ్యమంత్రి ప్రాంతానికి 100 పడకల ఆసుపత్రి మంజూరు చేయనున్నట్లు వెల్లడించారు. నేను అశోక్ రెడ్డి గారిని కోరుతున్నాను, ఇక్కడుండే జిల్లా నాయకులందరినీ కోరుతున్నాను. ప్రకాశం జిల్లా ఒక వెనుకబడిన జిల్లా. ఒక పక్క నాగార్జున సాగర్ కాలువలో నీళ్లు వస్తాయి, ఇంకో పక్క కృష్ణ వెస్టర్న్ డెల్టాలో నీళ్లు వస్తాయి, ఇంకో పక్క వెలుగొండ పూర్తి చేసుకుంటే ఈ 3 సమన్వయం చేసుకుంటే ప్రకాశం జిల్లా సస్యశ్యామలం అవుతుంది. కరువు అనే మాట ఉండదు. కరువు రైతు జిల్లాగా తయారు చేసే బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుంటామని భావిస్తున్నా. ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోవడంలో వారు కష్టపడుతున్నటువంటి తీరు అంతా ఇంత కాదు. ఈ పరిస్థితులలో మనము ఈ రాష్ట్రానికి చేస్తున్నటువంటి విధంగానే మన నియోజకవర్గానికి కూడా అభివృద్ధి దిశలో తీసుకొని పోతామని ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటా ఉన్నా. నేను అశోక్ రెడ్డి రాకతో వైకాపాను వీడి తెదేపాలో చేరిన ఎమ్మెల్యేల సంఖ్య 18కి చేరింది. ప్రకాశం జిల్లాకు చెందిన కందుకూరు ఎమ్మెల్యే పోతుల రామారావు సైతం వైకాపాను వీడనున్నట్లు ప్రకటించారు. కార్యకర్తలతో కలిసి ముఖ్యమంత్రి సమక్షంలో నేడు పసుపు కండువా కప్పుకోనున్నారు.